ఏంటిది? మీకు బాతుగుడ్డంటే ఇష్టం కదా, అందుకే చేశాను. ఎందుకు అడిగానంటే ఇచ్చిన డబ్బు అడుగుతానని చెప్పి నన్ను విషం పెట్టి చంపేస్తే? మనసు వేదన పడేలా అలా మాట్లాడకండి. ఓహో, మనసు వేదన గురించి వినడమే గాని ఆడవాళ్ళగా ఉంటాయని నాకు నమ్మకం లేదు. ఆడవాళ్ళ మనసు ఏంటో మీకు తెలియదులేండి. బాగా తెలుసు. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. నా మొదటి అనుభవం ఏంటో తెలుసా? కానీ నన్ను నడివీధిలో వదిలేసి వెళ్ళిన మా అమ్మే. చెడిపోయే ఒక వస్తువు, అదే ఆడది. అవును, నీ మొగుడు పక్క వీధిలో ఎవరినో ఉంచుకున్నాడని విన్నాను, అది నిజమా? ఆయన ఎక్కడికైనా వెళ్ళని, ఏవైనా చేసుకొని, ఇల్లు వాకిలంటే ఇక్కడికి రాకుండా ఉంటే అదే చాలు. అదే ముఖ్యం. డబ్బు 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 డబ్బు. డబ్బుకు లొంగంది ఏముంది చెప్పు? చెప్పు, ఏది లొంగదో చెప్పు. అతని పేరు చెప్తే తిట్టరు కదా? తిట్టంలే గాని అది ఏంటో చెప్పు. రాబందు. అది ఆకాశంలో ఎగిరేది. ఆ రాబందు శవాల మీదే పడుతుంది, కానీ ఈ రాబందు డబ్బు మీదే పడతాడు. అదే ఈ రాబందు పురుషోత్తం. ప్రేమ, అనురాగం, కన్నీళ్లకంత నేను కరిగిపోను. డబ్బు ముందు సొంతం లేదు, బంధం లేదు. డబ్బే ముఖ్యం. సరే, చాప తీసురా, కాసేపు పడుకుంటాను. వద్దు, అక్కడ పడుకోకండి. ఇక్కడ పడుకుంటే ఏంటి ప్రాబ్లం? చుట్టుపక్కల వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు నన్ను డబ్బు అడగను లేదు, నేను ఇవ్వను లేదు, మరి ఎందుకు కొనుక్కోవాలి అంటాను. ఎవరు మాట్లాడేది? పురుషోత్తం, నేను కాంట్రాక్టర్ దివాకర్ని మాట్లాడుతున్నాను. కాంట్రాక్టరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఈ రోజు ప్యాకెట్లో డబ్బంతా పోయింది, పెట్టి ఖాళీ అయిపోయింది. నేను ఆపేసి బయలుదేరుతున్నాను. చాలా అవమానం అయిపోయింది. నేను తర్వాత అట్లో తప్పకుండా గెలుస్తాను. నువ్వు ఒకసారి వస్తావా? సాయంత్రం ఒక పార్టీకి 1000 రూపాయలు ఇవ్వడానికి నా జేబులో ఉంచుకున్నాను. నేను ఇచ్చిన మాట తప్పనని మీకు తెలుసు కదా. అతనికి ఇచ్చిన మాట నేను తప్పను. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తా. పేకాట ఆడేవాళ్ళకి అప్పు ఇస్తే నెలల తరబడి వెయిట్ చేయనక్కర్లేదు. తెల్లారిస్తే సాయంత్రం ఇచ్చేస్తారు. రాత్రిస్తే తెల్లారేసరికల్లా వడ్డీతో సహా ఇచ్చేస్తారు. వడ్డీ త్వరగా వస్తే సంతోషమే. ఏమంటావు? నేను కింగ్ని కదా. సరే, ఇదిగో పిసినార్లా బతకడం నేర్చుకో. నీకన్నా ఈ రూపాయి నోట్లకే విలువ ఎక్కువ. మహాత్మా గాంధీ. తీసుకో. ఇలా మందు కొట్టి పేకాట ఆడారనుకో, మొత్తం డబ్బు పోగొట్టుకుంటారు. మరి ఓ పెగ్గేస్తావా? నాకొద్దండి. తాగితే డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది. దానికి గోపాలపట్నం గోవింద్ వచ్చారు కదా, ఆయనకి పోయిండి, ఆదరగొట్టేస్తాడు. నేనేమీ పచ్చి తాగుబోతును కాదు. నేనండం కాదు, ఊరంతా చెప్పుకుంటోంది. మీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, సాయంత్రానికల్లా ఇచ్చేయాలి. 2 చెక్ లీఫ్లు ఇవ్వండి. ఇంకో విషయం, మందు కొట్టకుండా పేకాట ఆడితేనే గెలవగలరు, అది గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్యమైన పని ఉంది, రిజిస్ట్రేషన్. చూస్తుంటే ఏరియా మొత్తం కొనేసేలా ఉన్నావే. ఏంటండి అలా అంటారు? నేనేదో చిన్నవాడిని. డబ్బులు ఎలా సంపాదించాలో వీడిని చూసి తెలుసుకోండి. మనకి మ్యాటర్ అవ్వాలంటే వీళ్ళంటి వాళ్ళే కరెక్ట్. మనకు అర్జెంట్ అయినప్పుడు వీళ్ళంటి వాళ్ళే డబ్బులు తెచ్చిస్తారు. మనము మన సొసైటీ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకొని గీలగీలా కొట్టుకుంటున్నాం. అందుకనే ఇలాంటి యాంటీ సోషలిస్ట్ ఎదుగుతూ వస్తున్నారు. కష్టపడే వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. ఇండియా అంటే ఇంతే.